దక్షిణ కొరియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్ కుట్రలకు భయపడిన దక్షిణ కొరియా అధ్యక్షులు యాన్ సుక్ యేల్ తాత్కాలిక సైనిక పాలన విధించారు. అయితే పార్లమెంటులో ప్రతిపక్షాలకు ఆధిక్యం ఉండటంతో మార్షల్ లాను ఉపసంహరించక తప్పలేదు. దక్షిణ పరిణామాలు ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించాయి. దక్షిణ కొరియాలో ఏం జరుగుతోందో తెలుసుకోవడం కోసం అమెరికా, చైనా, రష్యాలు తమ వేగులను పురమాయించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది. ఉత్తర కొరియా సుప్రీం కిమ్ జోంగ్ ఉన్ కుట్రలు సామాన్యమైనవి కావు. దక్షిణ కొరియా అధికార ప్రతిపక్షాలను తన గుప్పెట్లో పెట్టుకున్న కిమ్ వారంతా తన చెప్పు చేతల్లో ఉండేందుకు నిత్యం భయాలకు గురిచేస్తున్నాడనే వాదనలు కూడా ఉన్నాయి. కిమ్ క్రూర మనస్తత్వానికి భయపడే దక్షిణ కొరియాలోని ప్రతిపక్షాలు ఉత్తర కొరియా ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన సౌత్ కొరియా అధ్యక్షులు యాన్ సుక్ యేల్ మార్షల్ లా విధించేందుకు సిద్ధపడ్డాడు. అయితే జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ఆధిక్యం ఉండటంతో చివరకు మార్షల్ లాను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దేశంలో మార్షల్ లా విధిస్తున్నట్టు అధ్యక్షులు ప్రకటించిన కొద్దిసేపటికే ఎంపీలందరూ ఆయన చర్యను నిరసించారు. సైనిక పాలనను అడ్డుకోవడానికి పార్లమెంటు వద్దకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు కొంతమంది బారికేడ్ల మీద నుంచి దూకారు. మరికొందరు భద్రత కోసం ఏర్పాటు చేసిన కంచెలపై నుంచి భవనం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ప్రదర్శనకారులకు మధ్య తోపులాట జరిగింది. అయితే సైనిక పాలనను ఉపసంహరించినట్టు వెలువడిన ప్రకటనతో పార్లమెంటు బయట గుమ్ముకూడిన ప్రదర్శనకారులు సంబరాలు చేసుకున్నారు. ఉభయ కొరియాల మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఉత్తర కొరియా సుప్రీం కిమ్ ఆధిపత్య చర్యలు ఇరు దేశాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్లో కుట్రకు తెరలేపే కరపత్రాలు వెదజల్లిందని దక్షిణ కొరియాపై ఇటీవల కిమ్ ఆరోపణలు చేశాడు. ఈ కరపత్రాల గొడవ కాల్పుల ఆదేశాల వరకు వెళ్లింది. ఎప్పుడూ మౌనం పాటించే దక్షిణ కొరియా కిమ్ బెదిరింపులకు ఆగ్రహించింది. ఉత్తర దక్షిణ కొరియాలను కలిపే రహదారులను పేల్చివేసింది. ఉత్తర కొరియా భూభాగంపైకి డ్రోన్లను కూడా వదిలిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే దక్షిణ కొరియా తమ ప్రధాన ప్రత్యర్థి అంటూ కిమ్ ఈ ఏడాది జనవరిలో బహిరంగంగా ప్రకటించాడు. నిజానికి గడిచిన 2 ఏళ్లుగా దక్షిణ కొరియా ప్రతిపక్షాలను కిమ్ తన ఏజెంట్లుగా మార్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వారందరినీ భయపెట్టి దక్షిణ కొరియా పాలనా వ్యవహారాలన్నీ తన అభిష్టానికి అనుగుణంగా జరిగేటట్టు చేశాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధం దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. 1953లో కొరియాలో యుద్ధం ముగిసిన తర్వాత ఈ 2 దేశాలు శాంతి ఒప్పందంపై సంతకం చేయలేదు. దీంతో సాంకేతికంగా ఈ 2 దేశాలు యుద్ధం చేస్తున్నట్లే భావించాలి. సౌత్ కొరియాకు బాసటగా నిలిచే పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా కిమ్ రష్యాకు చేరువయ్యారు. చాలా కాలంగా చైనాతో ఉన్న సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. DMZ అనేది ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య 4 కిలోమీటర్ల మేర ఉన్న బఫర్ జోన్, అంటే డీమిలిటరైజ్డ్ జోన్ అన్నమాట. ఈ 4 కిలోమీటర్ల వెడల్పు మేర ఉన్న DMZ ను 2గా విభజించారు. ఎవరి భూభాగం వైపు వారి నియంత్రణ కొనసాగుతోంది. డీమిలిటరైజ్డ్ జోన్ను ఉల్లంఘించి ఉత్తర కొరియా నిర్మాణాలు చేస్తోందని దక్షిణ కొరియా చాలా కాలంగా ఆరోపిస్తోంది. యుద్ధ ట్యాంకులను నిలువరించే గోడలు నిర్మిస్తోందని నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని సౌత్ కొరియా అంటోంది. అయితే ఈ నిర్మాణాలు 90లో నిర్మించినవి అనే వాదనలు కూడా ఉన్నాయి. ఉభయ కొరియాల పునరేకీకరణ అనే ప్రచారం, ఇరు దేశాల మధ్య భయంకరమైన యుద్ధం తప్పదనే అభిప్రాయాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారంలో ఉత్తర కొరియా బాలిస్టిక్ ఖండాంతర క్షిపణిని ప్రయోగించి కొత్త చర్చకు తెరలేపింది. నిజానికి ఇది నిషేధిత క్షిపణి. ఉభయ కొరియాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో క్షిపణిని ప్రయోగించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. తమ సైనిక బలగాలకు మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు కిమ్ రష్యాతో ఒప్పందం చేసుకున్నట్లు పెంటగాన్ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే సుమారు 10,000 మంది ఉత్తర కొరియా సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు తరలించినట్టు CIA బోగట్ట. అంతేకాదు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు దన్నుగా ఉండేందుకు ఉత్తర కొరియా సైనికులను పంపాడు కిమ్. ఈ చర్యలన్నీ అమెరికాను చికాకు పరిచేందుకే అంటారు అంతర్జాతీయ నిపుణులు. ఉత్తర కొరియా గూఢాచారులంటే దక్షిణ కొరియా గుండెలు అదిరిపోతాయి. కిమ్ పురమాయించే వేగులు ఎవరిని ఏమారుస్తారో, ఎవరిని వశపరుచుకుంటారో ఊహకు కూడా అందదు. ప్రత్యర్థులపైనే కాదు, స్వపక్షంలో ఉండి తనను వ్యతిరేకించినా కిమ్ క్షమించడు. ఉత్తర కొరియా నేతలు, అధికారులు చాలా మంది ఇటీవలి కాలంలో కనిపించకుండా పోయారు.
2020 నుంచి చాలా మంది ఉత్తర కొరియా నేతలు, కీలక సైనిక అధికారులు కనిపించకుండా పోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. 1968లో దక్షిణ కొరియా అధ్యక్షుడిని హతమార్చేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంగ్ పంపిన కమాండోలు ప్రయోగించిన బాంబులు 21 మందిని బలి తీసుకున్నాయి. ఉత్తర కొరియా అధికారిక గూఢాచార్య సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అంటే దక్షిణ కొరియా నేతలు నిలువునా వణికిపోతారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945లో ఏర్పడిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ చేయని అరాచకం ఉండదు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ బాధ్యతలను ప్రస్తుతం రీ చాంగ్ డే చూస్తున్నాడు. రీ చాంగ్ డే గురించి బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచాలని ఆదేశించాడు కిమ్ జోంగ్ ఉన్. ఉత్తర కొరియా భవిష్యత్తును రక్షించేది కేవలం మినిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటీ మాత్రమే అని కిమ్ బలంగా నమ్ముతాడు. తనపై జరిగే రాజకీయ కుట్రలను కనిపెట్టడానికి ఈ సంస్థనే పురమాయిస్తాడు. అందుకే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీకి అత్యంత క్రూరమైందిగా పేరుంది. దేశంలోని అనేక ఆర్థిక నేరగాళ్లను కూడా ఈ సంస్థ అత్యంత దారుణంగా శిక్షిస్తుంది. తాము వేసే శిక్షలను బయట ప్రపంచానికి తెలిసేలా ఉద్దేశపూర్వకంగా ప్రచారంలో పెడుతుంది. ఉత్తర కొరియా గూఢాచార సంస్థ చర్యలకు భయపడిన దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతలు మైనారిటీలో ఉన్న యాన్ సుక్ ఏల్ ప్రభుత్వాన్ని నిరంతరం ఇబ్బందుల పాలు చేస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. ఉత్తర కొరియా ప్రయోజనాలు కాపాడేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అధికార పక్షం ఆరోపిస్తోంది. అందులో భాగంగానే మార్షల్ విధించింది. 2022లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి యూన్ పార్లమెంటులో ఎదురెదుతున్నారు. తన నిర్ణయాలకు ఆమోదం కోసం పట్టుబడుతున్నారు. తన భార్య, ఇతర ఉన్నతాధికారుల అవినీతితో రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్ విషయంలో పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు యూన్ అత్యవసర సైనిక పాలనకు సిద్ధపడ్డాడు. తన ప్రత్యర్థి దేశంలో ఇంత తీవ్రమైన పరిణామాలు జరిగినా కిమ్ జోంగ్ ఉన్ మాత్రం నోరు మెదపలేదు. లోపాయికారిగా దక్షిణ కొరియాలో అగ్గిరాజేసి చలి కాచుకుంటున్నాడు కిమ్. దక్షిణ కొరియాకు మద్దతుగా సుదీర్ఘకాలంగా అమెరికా బలగాలు దక్షిణ కొరియాలో ఉన్నాయి. అమెరికా బలగాలను రెచ్చగొట్టడమే కిమ్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. మార్షల్ లా ఉపసంహరణ తర్వాత దక్షిణ కొరియాలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ పరిణామాలపై రష్యా అధినేత పుతిన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ ఏడాది జూన్లో దక్షిణ కొరియాను పుతిన్ తీవ్రంగా హెచ్చరించాడు. ఉక్రెయిన్కు సైనిక సాయం చేస్తే ఊరుకునేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దక్షిణ కొరియా పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా నోరు మెదపలేదు. ఎప్పటిలాగే చైనా ఆ అన్నింటినీ మౌనంగా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.